ఎన్నికలు అయిపోయాయి. ఇక ప్రమాణ స్వీకారం, ఆ తర్వాత క్యాబినెట్ కూర్పుపైనే అందరి దృష్టి పడింది. ఇప్పుడు ఉమ్మడి విశాఖపై అందరి దృష్టి పడింది. అసలు విశాఖ జిల్లాలో మంత్రి పదవులు ఎవరెవరికి దక్కనున్నాయి? 3 పార్టీల నేతలు మంత్రి పదవుల కోసం పోటీ పడుతున్న నేపథ్యంలో ఆ యోగం ఎవరిని వరించనుంది? మంత్రి పదవుల కోసం నేతలు చేస్తున్న పైరవీలు ఏంటి? ఉమ్మడి విశాఖ జిల్లాలో మంత్రి పదవుల కూర్పుపై చంద్రబాబు ఆలోచన ఏంటి? వాచ్ ఇట్. ఎమ్మెల్యేలుగా గెలిచారు, అధికార పార్టీలోనే ఉన్నారు. అక్కడితో ఆగిపోతే ఎలా? ఆ మంత్రి పదవి కూడా దక్కితేనే కదా ఆ విజయానికి 100% న్యాయం జరిగేది. ఇప్పుడు కూటమి నుంచి గెలిచిన ఎమ్మెల్యేల మనసులో ఉన్నది ఇదే. ఎలాగోలా మంత్రి పదవి దక్కించుకోవాలని అంతా తమ తమ స్థాయిలో గట్టిగానే లాబియింగ్ చేస్తున్నారు. అసలే కూటమి, అందులోనూ 3 పార్టీలు ఉండటంతో పోటీ గట్టిగానే ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని ఉమ్మడి విశాఖ జిల్లాలో మంత్రివర్గ కూర్పుపై టీడీపీ, జనసేన, బీజేపీ నేతల్లో టెన్షన్ మొదలైంది. ఎవరికి మంత్రి పదవులు దక్కుతాయి, ఎవరికి నిరాశ ఎదురవుతుందన్న ఆందోళన ఆయా నేతలను వెంటాడుతోంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏజెన్సీ మినహా అన్ని స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. 8 స్థానాల్లో టీడీపీ, 4 స్థానాల్లో జనసేన, 1 స్థానంలో బీజేపీ విజయం అందుకున్నాయి. మంత్రి పదవుల కోసం నేతల మధ్య గట్టి పోటీ నెలకొంది. మంత్రివర్గ కూర్పునకు సంబంధించి సమయం దగ్గర పడుతుండటంతో ఆశావాహుల్లో టెన్షన్ పీక్స్ కు చేరుకుంటోంది. గతంలో మంత్రులుగా పనిచేసిన మాజీ మంత్రులు అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తి మరోసారి మంత్రి పదవులు ఆశిస్తున్నారు. మహిళా కోటాలో టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత మంత్రి పదవిపై గంపెడాసలు పెట్టుకున్నారు. తొలిసారిగా మంత్రి పదవి చేపట్టాలని పల్లా శ్రీనివాసరావు, గణబాబు, వెలగపూడి రామకృష్ణబాబు ఊవిల్లూరుతున్నారు. జనసేన తరఫున మాజీ మంత్రి కొనతాళ్ల రామకృష్ణ, పంచకర్ల రమేష్ బాబు, వంశీ మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఇవే తమకు చివరి ఎన్నికలు కాబట్టి మరోసారి మంత్రిగా అవకాశం ఇవ్వాలని అయ్యన్న, గంటా, బండారు చంద్రబాబును గట్టిగా కోరుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో అండగా నిలిచింది తానే కాబట్టి ఈసారి తనకు మంత్రి పదవి వస్తుందని అయ్యన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. విష్ణుకుమార్ రాజు కూడా తనదైన పద్ధతిలో మంత్రివర్గంలో స్థానం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కృష్ణా జిల్లాలో కామినేని లేదా సుజనా చౌదరిలో ఒక్కరికే మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. అలాగే ఉత్తరాంధ్ర నుంచి విష్ణుకుమార్ రాజుకు కేబినెట్లో చోటు కల్పించాలని ఆయన వర్గీయులు కోరుతున్నారు. ఇలా మంత్రి పదవుల కోసం ఎవరి స్థాయిలో వారు లాబియింగ్ చేస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ చుట్టూ పదవుల కోసం తిరుగుతున్నారు. మరికొంతమంది తనకున్న పరిచయాలతో కేంద్రంలో ఉన్న పెద్దల ద్వారా చెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రివర్గ కూర్పునకు సమయం దగ్గర పడుతుండటంతో ఎవరికి మంత్రి పదవులు దక్కనున్నాయనే సస్పెన్స్ త్వరలోనే వీడనుంది. సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి రావటంతో మంత్రి పదవులు అనేవి జనసేనకు, బీజేపీకి ఇవ్వాల్సి ఉండటంతో ఉమ్మడి విశాఖ జిల్లాలో టీడీపీ నుంచి ఒకరికే మంత్రి పదవి దక్కే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. జనసేన తరఫున మరొకరికి అవకాశం ఇవ్వచ్చు.